స్వర్ణ పంచాయతీ పోర్టల్లో గత 2 డేస్ నుంచి పీడీఓస్ రీకేటగరైజేషన్కి సంబంధించి డేటా ఎంట్రీ అనేది అందరూ చేస్తున్నారు. అది ఏ విధంగా చేయాలి, చేసిన తర్వాత మనం ఏ విధంగా ఈ సైన్ చేసుకోవాలనేది మీకు చెప్దామని వీడియో చేయడం జరుగుతుంది. అయితే అందరూ డేటా ఎంట్రీ ప్రాసెస్ అనేది మనం ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ వారి పర్యవేక్షణలో ఎస్ఆర్ దగ్గర పెట్టి చేస్తున్నారు. తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే అన్పా పూర్తయిన తర్వాత ఈ సైన్ చేయాలి. ఎలా చేయాలి, దానికి సంబంధించిన డ్రైవర్స్ మన ఈ పోర్టల్లోనే ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ అనేటటువంటి ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే ఈ లుక్ డ్రైవర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ లుక్ డ్రైవర్ని ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. ఆ డ్రైవర్ని అది ఇన్స్టాల్ చేయకుండా ఈ సైన్ అనేది జరగదు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీస్ డేటాలో రీఆర్గనైజేషన్ దాంట్లో వెళ్ళిన తర్వాత ఎంప్లాయీస్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీ పేరు అనేది టైప్ చేసుకుంటే ఒకటే వస్తుంది, లేకపోతే అందరివిలా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు మిగతా అందరివి కూడా వస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే రివ్యూ అని ఉంటుంది, ఫ్రీ రివ్యూ ఉంటుంది. ఫ్రీ రివ్యూ పైన యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఎంప్లాయీస్ సిగ్నేచర్ చేయాలి. ఎవరిదైతే అదర్ డీటెయిల్స్ వరకు కంప్లీట్ అయిందో వారికి మాత్రమే ఎంప్లాయీస్ సిగ్నేచర్కి కనిపిస్తుంది. ఎంప్లాయీస్ సిగ్నేచర్ పైన క్లిక్ చేసినట్లయితే వెంటనే ఈ సైన్ చేయమని అడుగుతుంది. అలా చేసే ముందు ఈ లుక్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మన ఈ గ్రామ స్వరాజ్లో బిల్ పేమెంట్ చేసేటటువంటి డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని సిస్టంలో ఇన్సర్ట్ చేయాలి. చేసి దాని యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే అది సక్సెస్ఫుల్గా ఈ సైన్ అనేది అవుతుంది. ఎంప్లాయీస్ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత అదేవిధంగా మన ఎంపీడీఓ గారు కూడా వారి యొక్క డిఎస్సి ద్వారా ఈ సైన్ చేయడం, డిజిటల్ సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క డిజిటల్ సిగ్నేచర్స్తో చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. ఆ పీడిఎఫ్ అనేది 5 సెట్లో డౌన్లోడ్ చేసుకొని మీ సిగ్నేచర్ చేసుకొని తదుపరి ఎంపీడీఓ గారి యొక్క సిగ్నేచర్ చేసుకొని కొన్ని కాపీస్ ఎంపీడీఓ దగ్గర, కొన్ని కాపీస్ మీ దగ్గర, కొన్ని కాపీస్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీరు కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ సైన్ చేయాలి ఎంప్లాయీస్ ఆప్షన్స్కి వెళ్ళి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.